10K సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. చాలా హ్యాపీగా ఉంది. ఛానల్ ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసి ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ చూస్తూ షేర్ చేస్తున్నారో మీకు కూడా చాలా థ్యాంక్స్. మీ అందరి సపోర్ట్ వల్లనే నేను 10K సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయ్యాను. ఈ వీడియోలో నా యూట్యూబ్ జర్నీని మీతో షేర్ చేస్తాను. అలాగే నాకు ఛానల్ ద్వారా ఇప్పటి వరకు ఎంత అమౌంట్ వచ్చింది, నేను వీడియోస్ ఎడిట్ చేయడానికి ఏ యాప్స్ యూజ్ చేస్తానో కూడా చెప్తాను. దీంతో పాటు నేను యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిన తర్వాత నేను చేసిన మిస్టేక్స్ ఏంటో కూడా చెప్తాను. దాని ద్వారా ఎవరైతే కొత్తగా ఛానల్ ని క్రియేట్ చేయాలనుకుంటున్నారో, అలాగే ఆల్రెడీ ఛానల్ ని క్రియేట్ చేశారో మీకు గ్రోత్ అవ్వడానికి ఛాన్స్ అనేది ఉంటుంది నేను చేసిన మిస్టేక్స్ మీరు చేయకపోతే. సో నేను ఛానల్ వచ్చేసి 2022 మేలో అయితే క్రియేట్ చేశాను. ఫస్ట్ వీడియో మన ఛానల్లో చూసుకుంటే అమెజాన్ ప్రైమ్ కి సంబంధించి అందులో 50% కి మెంబర్షిప్ ఎలా తీసుకోవాలని చెప్పి వీడియో చేశాను. ఎప్పుడైతే మనం ఛానల్ ని కొత్తగా క్రియేట్ చేస్తామో అప్పుడు మనకి యూట్యూబ్ ఛాన్స్ అనేది ఎక్కువగా ఇస్తుంది మన ఛానల్ ముందుకు వెళ్ళడానికి. అంటే ఎక్కువ మందికి రికమెండ్ చేస్తూ ఉంటుంది ఆ టైంలో. సో మనం కంటిన్యూగా వీడియోస్ అయితే చేస్తూ ఉండాలి. నేను ఛానల్ క్రియేట్ చేశాక ఫస్ట్ వీడియో పోస్ట్ చేసిన తర్వాత 1.5 month గ్యాప్ ఇచ్చి నెక్స్ట్ వీడియో అయితే పోస్ట్ చేశాను. ఆ లోపు ఏదైతే గ్రాఫ్ అనేది ఉంటుందో అది మొత్తం కిందికి వచ్చేసింది. సో మళ్ళీ పైకి వెళ్ళడానికి చాలా టైం అయితే పట్టింది. ఇంకా అలా వీడియోస్ చేస్తూ ఉండేదాన్ని. ఆ తర్వాత ఐఐటి కాలేజ్కి సంబంధించిన ఒక వీడియో అయితే చేశాను. ఆ ఐఐటి కాలేజ్కి సంబంధించిన వీడియో చేయగానే మళ్ళీ గ్రోత్ అనేది కొంచెం స్టార్ట్ అయింది. అంటే ఎక్కువ మందికి రికమెండ్ చేయడం అయితే స్టార్ట్ అయింది వీడియోస్ అనేటివి. ఆ తర్వాత లింక్డ్ఇన్ కి సంబంధించిన వీడియో చేశాను. లింక్డ్ఇన్ అనేది లైక్ జాబ్ పోర్టల్. అందులో మనం ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, జాబ్స్ కి ఎలా అప్లై చేయాలని చెప్పి ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియో ద్వారా కూడా నాకు సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు. సో అలా చేస్తూ ఉంటే నాకు 10 months కి 1K సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయ్యారు. 1K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అవ్వడానికి మెయిన్ వీడియో కూడా IIIT హైదరాబాద్ కాలేజ్ కి సంబంధించిన అడ్మిషన్ ప్రాసెస్ అన్నట్టు. అంటే జేఈ మెయిన్స్ లేకుండా మనం ఎలా అప్లై చేసుకోవాలని చెప్పేసి ఒక వీడియో చేశాను. ఆ వీడియో ద్వారా నాకు చాలా మంది సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు. దాని ద్వారా నేను 1K సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాను. 1K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిన వెంటనే నాకు అమౌంట్ అయితే రాలేదు. ఫస్ట్ అమౌంట్ నాకు 6 months తర్వాత వచ్చింది. అంటే ఛానల్ క్రియేట్ చేసిన 1.5 year కి నాకు ఫస్ట్ అమౌంట్ అయితే వచ్చింది. అది వచ్చేసి $129 అయితే నేను ఫస్ట్ అమౌంట్ తీసుకున్నాను. ఆ తర్వాత ఇంక అలాగే రెగ్యులర్ గా వీడియోస్ చేస్తూ ఉన్నాను. కానీ మధ్యలో గ్యాప్ అనేది ఎక్కువగా ఇస్తూ ఉండే. సో అది నేను చేసిన మిస్టేక్. ఎప్పుడు కూడా మనం గ్యాప్ అనేది ఇవ్వద్దు ఛానల్ క్రియేట్ చేసిన వెంటనే. సో ఎవరైతే ఛానల్ ని కొత్తగా క్రియేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి నేను ఇచ్చే ఒక ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, మీరు ఎలాంటి వీడియోస్ చేయాలి అనుకుంటున్నారో దానికి సంబంధించి ఒక 5 to 7 వీడియోస్ క్రియేట్ చేసుకొని పెట్టుకోండి. సో మీరు ఛానల్ క్రియేట్ చేశాక ఫస్ట్ వీడియో రిలీజ్ చేస్తారు కదా, మీ టైంని బట్టి మీకు 1 week కి ఒకటి రిలీజ్ చేయగలుగుతాను అంటే 1 week ఒకటి రిలీజ్ చేయండి. లేదా 2 days కి 3 days కి ఒకటి చేస్తానంటే అలా చేసుకోవాలి. అయితే 1 day నేను ఎవ్రీడే కూడా వీడియో చేయగలను అంటే మీరు ఒక 7 to 10 వీడియోస్ రెడీ చేసుకొని పెట్టుకోండి. ఎవరైతే 1 week చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఒక 5 వీడియోస్ రెడీ చేసుకున్నారు అనుకోండి. మీరు ఫస్ట్ వీడియో పోస్ట్ చేశాక మీకు 1 week అనేది సెకండ్ వీడియోకి గ్యాప్ అనేది ఉంటుంది కదా, ఆ లోపు మీ దగ్గర ఉన్న వీడియో పోస్ట్ చేయండి. అలాగే కొత్త వీడియోని క్రియేట్ చేసుకోండి. అలా మీకు మధ్యలో బ్రేక్ అనేది ఉండదు. కన్సిస్టెన్సీ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో దీని ద్వారా మన ఛానల్ గ్రోత్ అనేది ఫాస్ట్ గా ఉంటుంది. మనం గ్యాప్ ఇచ్చుకుంటూ వెళ్తే మన గ్రాఫ్ అనేది అలా పైకి వెళ్ళడం, మళ్ళీ కిందికి రావడం, మళ్ళీ అది పైకి తీసుకెళ్ళడానికి మళ్ళీ మనం కష్టపడడం, ఇదే రిపీట్ అవుతూ ఉంటుంది. ఇప్పటికీ నా ఛానల్లో చూసుకుంటే నేను స్టార్ట్ అయినప్పుడు నా గ్రాఫ్ ఎలా ఉందో ఇప్పటికి 10K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేసుకున్నా కూడా నా గ్రాఫ్ మళ్ళీ అక్కడికే వచ్చింది. అందులో ఎన్నో అప్స్ ఎన్నో డౌన్స్ అయితే ఉన్నాయి. దీనికి మెయిన్ రీజన్ కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేయకపోవడం. సో నేను చేసిన మిస్టేక్ అది. మీలో ఎవరైతే కొత్తగా ఛానల్ క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నారో మీరు కన్సిస్టెన్సీ అయితే మెయింటైన్ చేయండి. ఇంక ఇలా వీడియోస్ చేస్తూ ఉన్నాను కదా, మధ్యలో బ్రేక్ రావడానికి కారణం ఏంటి అంటే, నేను నవోదయకి సంబంధించిన ఒక వీడియో చేశాను. 6th class కి సంబంధించి లైక్ 6th, 9th, 11th కి సంబంధించి మనకి అడ్మిషన్ ఏ విధంగా ఉంటుంది, నవోదయ లైఫ్ ఎలా ఉంటుందని చెప్పేసి ఒక వీడియో చేశాను. ఆ వీడియో పోస్ట్ చేసిన తర్వాత నాకు 2 months వరకు కూడా 100 views కూడా రాలేదు. సో ఇంత కష్టపడి చేసా అసలు వ్యూసే వస్తలేవు అని చెప్పేసి నేను ఆపేసాను. ఇంకా అదే ఆ వీడియో ఇప్పుడు చూసుకుంటే 35K plus వ్యూస్ అయితే ఉన్నాయి ఆ వీడియోకి. ఏంటి అంటే మన ఛానల్లో ఏదైనా ఒక్క వీడియో క్లిక్ అయినా కూడా రిమైనింగ్ అన్ని వీడియోస్ చూడడానికి కూడా వ్యూయర్స్ అనేది ఇంట్రెస్ట్ అయితే చూపిస్తారు. కాకపోతే నాకు అర్థమైంది ఏంటి అంటే, నేను ఎప్పుడు వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేసినా నా గ్రాఫ్ అనేది మళ్ళీ పైకి వెళ్ళిపోతుండే. వన్స్ నేను ఆపేసాను అనుకోండి పోస్ట్ చేయడం, మళ్ళీ డౌన్ కి వచ్చేస్తుండే. అంటే నేను వీడియోస్ రెగ్యులర్ గా పోస్ట్ చేస్తే నా గ్రాఫ్ అనేది ముందుకు వెళ్తుంది. సో నాకు సబ్స్క్రైబర్స్ కూడా వస్తారని చెప్పేసి నాకు అర్థమైంది. మనకి యూట్యూబ్ స్టూడియోలో కూడా మొత్తం టోటల్ గా ఉంటుంది. అంటే ఏ ఏజ్ వాళ్ళు మన ఛానల్ ని చూస్తున్నారు, ఏ రీజియన్ నుంచి చూస్తున్నారు, మనకు వ్యూస్ ఎక్కడి నుంచి ఎక్కువగా వస్తున్నాయి, ఫాస్ట్ టైం ఎంత వరకు ఉంది, ఎన్ని మినిట్స్ వరకు చూస్తున్నారు. సో ఇలా మనకి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా యూట్యూబ్ స్టూడియోలోనే ఉంటుంది. సో అనలిటిక్స్ అనేది చెక్ చేస్తే మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. అంటే ఎలాంటి వీడియోస్ కి మనకి హైప్ అనేది ఉంటుందని చెప్పేసి మనకి కొత్తగా ఇన్స్పిరేషన్ అనేది కూడా యాడ్ చేశారు యూట్యూబ్ స్టూడియోలో. అదేంటి అంటే, మనం ఏ వీడియో పెడితే దానికి ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి, ఏ వీడియోకి తక్కువ వ్యూస్ వస్తున్నాయి అని చెప్పి మనకి కాన్సెప్ట్ కూడా వాళ్ళే సజెస్ట్ చేస్తున్నారు. ఈ వీడియో పెడితే మనకి వ్యూస్ అనేది ఇంకెక్కువ వస్తాయని చెప్పి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మొత్తం అన్ని చెక్ చేసి.
అంటే మనం వీడియో అనేది కరెక్ట్గా చేస్తే మనకి అప్పుడు రాకపోయినా తర్వాత ఎప్పటికైనా మనకి వ్యూస్ అనేది వస్తుంది, అది ఇంపార్టెంట్. అంటే క్వాలిటీ కూడా మనం మెయింటైన్ చేయాలి. స్టార్టింగ్లో నా వీడియోస్కి అయితే అంత క్వాలిటీ అనేది లేదు. సో నేను ఇంకా ఫోన్లోనే ఎడిట్ చేసుకుంటుండే వీడియోస్ అనేటివన్నీ కూడా. లైక్ కైన్ మాస్టర్ యూస్ చేసి చేసుకున్నాను స్టార్టింగ్లో. వాయిస్ ఓవర్ కూడా నేను ఫోన్లోనే ఇచ్చుకునేదాన్ని. లైక్ రికార్డర్ ఆప్షన్ ఉంటుంది కదా ఫోన్లో, సో అక్కడన్నా రికార్డ్ చేసుకునేదాన్ని. లేకపోతే కైన్ మాస్టర్లో కూడా మనకి రికార్డింగ్ ఆప్షన్ ఉంటుంది కింద వీడియో దగ్గర. సో అలా నేను వాయిస్ అయితే ఇచ్చేదాన్ని. ఆ తర్వాత నేను క్యాన్వాకి అయితే అప్గ్రేడ్ అయ్యాను. కైన్ మాస్టర్లో మనకి వాటర్ మార్క్ వస్తుంది, అది రాకుండా ఉండడానికి నేను క్యాన్వాకి అప్గ్రేడ్ అయ్యాను. క్యాన్వాలో వాటర్ మార్క్ అనేది ఉండదు. సో అందులో కూడా సేమ్ వీడియోస్ అని ఎడిట్ చేసేసుకొని వాయిస్ ఓవర్ ఇచ్చుకునేదాన్ని నార్మల్ ఫోన్లో రికార్డర్ ఆప్షన్ యూస్ చేసుకొని. ఆ తర్వాత నాకు ల్యాప్టాప్ వచ్చిన తర్వాత నేను ల్యాప్టాప్లో కూడా వీడియోస్ ఎడిట్ అయితే చేశాను. అప్పుడు కూడా నేను క్యాన్వానే యూస్ చేశాను. మనకి క్యాన్వాలో ఇన్బిల్ట్గా రికార్డ్ ఆప్షన్ అనేది ఉంటుంది. సో అందులోనే నేను రికార్డింగ్ అయితే ఇచ్చుకునేదాన్ని వాయిస్కి. సో ఆ తర్వాత కొంత టైంకి క్యాన్వా వాళ్ళు కూడా రికార్డింగ్ ఆప్షన్ అయితే తీసేశారు. ఇంకా నాకు అప్పుడు ఇంకా ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ తర్వాత నేను లైక్ వీడియోస్ ఎడిట్ చేసేసుకొని మళ్ళీ సేమ్ ఫోన్లో రికార్డింగ్ ఆప్షన్ ఆన్ చేసుకొని ఫోన్లో రికార్డ్ చేసి మళ్ళీ ల్యాప్టాప్లో దానికి అటాచ్ చేసుకునేదాన్ని. ఆ తర్వాత ఇంకా నాకు ఇంకా ఏం చేయాలో అర్థం కాలేదు. క్యాన్వా అయిపోయిన తర్వాత నేను షార్ట్ కట్ సాఫ్ట్వేర్ అయితే యూస్ చేశాను. సో షార్ట్ కట్లో ఏంటి అంటే మనం ల్యాప్ ఎవరికైతే ఉంటుందో ల్యాప్టాప్లో ఎడిట్ చేసుకోవచ్చు వీడియోస్. మనకి క్యాన్వాలో ఓన్లీ 1 GB వరకు ఉన్న వీడియోస్ మాత్రమే అది అప్లోడ్ చేసుకుంటుంది. అంతకన్నా ఎక్కువగా ఉంటే క్యాన్వా సపోర్ట్ చేయదు. దానికి మళ్ళీ ప్రీమియం మెంబర్షిప్ ఉండాలి. అలా ఉన్నా కూడా కొన్నిసార్లు సపోర్ట్ చేయదు. అందుకే నేను షార్ట్ కట్ సాఫ్ట్వేర్ అయితే యూస్ చేశాను. ఆ తర్వాత ఇప్పుడైతే ప్రీమియర్ ప్రో అయితే యూస్ చేస్తున్నాను. ప్రీమియర్ ప్రోలో మనకి వీడియోస్ అయితే ఎడిట్ చేసుకోవచ్చు. సో ఇంకా ఏ యాప్ పడితే ఆ యాప్ అయితే నేను యూస్ చేసేదాన్ని. స్టార్టింగ్లో నాకు ఏ యాప్స్ యూస్ చేయాలో తెలియక అలాగే విఎన్ యాప్ యూస్ చేశాను, అలాగే ఇన్షాట్ యాప్ కూడా యూస్ చేశాను, క్యాప్ కట్ యాప్ కూడా యూస్ చేశాను. ఫోన్లో వచ్చేసి మనకి ఎమోజీ ఉంటుంది కదా, లైక్ అప్పట్లో మనకి ఆ వీడియోస్ చాలా వైరల్ అయితే అయ్యాయి కదా ఫేస్ మనకు కనిపించకుండా. ఇప్పుడు ఈ వీడియో కూడా నేను అదే ఫిల్టర్ అప్లై చేస్తాను. సో ఇది వచ్చేసి నేను క్యాప్ కట్లో చేస్తున్నాను. మన ఛానల్లో ప్రీవియస్గా వీడియోస్ కూడా చేసాము. అంటే లైక్ మా బ్రదర్కి సంబంధించి వీడియోస్ అయితే చేశారు, 2 వీడియోస్. అదేంటి అంటే శాలరీ 20+ LPA తెచ్చుకోవడానికి వాడు చేసిన స్ట్రగుల్స్ ఏంటి అని చెప్పేసి అయితే వీడియో చేయడం జరిగింది. అలాగే డిఎస్ఏకి సంబంధించి ఎవరైతే కోడింగ్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారో సో వాళ్ళకి కూడా అసలు ఏ విధంగా కోడింగ్ స్టార్ట్ చేయాలి, ఎక్కడెక్కడ మనకి రిసోర్సెస్ అనేవి ఉంటాయని చెప్పేసి అయితే వీడియోస్ అయితే చేయడం జరిగింది. అలాగే వాడి జాబ్కి సంబంధించి జాబ్ ఎలా తెచ్చుకున్నాడు ఇవన్నీ కూడా వీడియోస్ చేసాము. సో అందులో మనం ఈ ఫిల్టర్ని అయితే యూస్ చేసాము, ఏదైతే క్యాప్ కట్లో చేసాము. దీనికి VPN అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫైనల్గా ఇప్పుడు ప్రీమియర్ ప్రోకి అయితే నేను అప్గ్రేడ్ అయితే అయ్యాను. ప్రీమియర్ ప్రోలో చేసుకుంటున్నాను. షార్ట్స్ వచ్చేసి VN లేదా ప్రీమియర్ ప్రోలో అయితే చేస్తాను. అలాగే వీడియో ఎడిటింగ్కి సంబంధించి కూడా కొన్ని సాఫ్ట్వేర్స్ నేర్చుకున్నాను. లైక్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కానీ ఫోటోషాప్కి సంబంధించి కూడా నేను నేర్చుకున్నాను. ఇప్పటికీ మన ఛానల్కి ఎంత అమౌంట్ వచ్చిందని కూడా నేను డిస్ప్లే చేస్తాను. అంటే ఇప్పటికి నేను 4 టైమ్స్ అయితే అమౌంట్ తీసుకున్నాను యూట్యూబ్ ద్వారా. మనందరికీ తెలిసిందే $100 కంప్లీట్ అయితేనే వాళ్ళు అమౌంట్ అయితే రిలీజ్ చేస్తారు. అంటే ఇప్పటికీ నాకు అట్లా $100 అనేది 4 టైమ్స్ కంప్లీట్ అయింది. 5th టైం కూడా ఇప్పుడు కంప్లీట్ అయింది. నెక్స్ట్ మంత్ మేబీ రావచ్చు అమౌంట్ అనేది. సో ఇంకా ఇలా వీడియోస్ చేస్తూ ఉన్నాను కదా. లైక్ మళ్ళీ మధ్యలో క్యాట్ ఎగ్జామ్కి సంబంధించి కూడా మళ్ళీ వ్యూస్ అనేవి చాలా ఎక్కువగా వచ్చాయి. క్యాట్ ఎగ్జామ్కి సంబంధించి ప్రాసెస్ ఉంటుంది కదా, MBAలో జాయిన్ అవ్వాలంటే దానికి సంబంధించి వీడియోస్ చేశాను. అలాగే IP మ్యాట్కి సంబంధించి అంటే ఇంటర్ అయిన తర్వాతనే MBAకి సంబంధించి మనం IIMలో జాయిన్ అవ్వాలంటే మనకి ఏ విధంగా ఉంటుందని చెప్పేసి ఆ వీడియోస్ అయితే చేశాను. CUET అంటే కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ అనేది ఉంటుంది ఇండియా వైజ్గా. మనకి MCET మన స్టేట్ వైజ్గా ఎలా ఉంటుంది, అలాగే ఇండియా వైజ్గా IIT ఎగ్జామ్ ఎలా ఉంటుందో. సో CUET అనేది మన ఇండియాలో ఉన్న యూనివర్సిటీస్ ఏవైతే ఉంటాయో వాటిలో మనం అడ్మిట్ అవ్వడానికి మనకి ఆ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. అలాగే NIFT ఇది వచ్చేసి ఫ్యాషన్ డిజైన్ కి సంబంధించి ఎవరైతే జాయిన్ అవ్వాలి అనుకుంటారో వాళ్ళకి యూజ్ అవుతుంది. అలాగే UCET కి సంబంధించి డిజైన్ కి సంబంధించి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళకి UCET అనేది యూస్ఫుల్ అయితే అవుతుంది. ఇలా CMAT అలాగే PhD చేయాలనుకునే వాళ్ళకి UGC NET ఎగ్జామ్ అయితే ఉంటుంది. సో ఇలా నేను ఎడ్యుకేషనల్ కి సంబంధించి వీడియోస్ అయితే చేశాను. ఆ వీడియోస్ లో అడ్మిషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అంటే స్టెప్స్ మనం ఏది తీసుకోవాలి ఇంటర్లో అలాగే డిగ్రీలో అని చెప్పేసి వీడియోస్ లో అయితే చెప్పడం జరిగింది. ఒకసారి ఛానల్లో ఉన్న వీడియోస్ అన్ని కూడా చెక్ చేయండి. అలాగే ఫుడ్ కి సంబంధించిన వీడియోస్ కూడా మధ్యలో నేను చేస్తుండే. ఇంకా నాకు వ్యూస్ అనేవి రావట్లేదు అని చెప్పి షార్ట్స్ కి షిఫ్ట్ అయ్యాను. షార్ట్స్ లో నేను లైక్ ఎడ్యుకేషన్ కి సంబంధించి చేస్తే ఎవరు కూడా చూడకపోతుండే. అందుకే ఫుడ్ కి సంబంధించి లైక్ వెయిట్ లాస్ కి సంబంధించి రెసిపీస్ ఉంటాయి కదా, సో అలా Day 1 Day 2 అని చెప్పి 30 days వీడియోస్ అయితే చేశాను. ఇలా ఇంకా ఏది పడితే అది ట్రయల్ చేస్తూ ఉన్నాను. thumbnail కి సంబంధించి నేను క్యాన్వాలో ఎడిట్ చేస్తాను. క్యాన్వాలో మనకి డిఫాల్ట్ గా అయితే కొన్ని డిజైన్స్ అయితే ఉంటాయి, మనం అవి యూస్ చేసుకొని లైక్ ఎడిట్ చేసుకోవచ్చు. అలా కాకుండా మనం ఓన్ గా కూడా thumbnail డిజైన్ చేసుకోవచ్చు. అది ఎలాగా అనేది కూడా నేను వీడియో చేశాను. ఆ వీడియోకి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. యాప్స్ వచ్చేసి నేను క్యాన్వానే యూస్ చేసేదాన్ని మెయిన్ గా. క్యాన్వా, కైన్ మాస్టర్, VN, ఇన్షాట్ అయితే యాప్స్ యూజ్ చేసేదాన్ని. ల్యాప్టాప్ లో వచ్చేసి షార్ట్ కట్ లేదా ప్రీమియర్ ప్రో అయితే యూస్ చేస్తున్నాను. thumbnail కి ఓన్లీ క్యాన్వానే యూస్ చేస్తున్నాను. మనం
ఫోటోషాప్ లో కూడా thumbnail డిజైన్ చేసుకోవచ్చు. ఫోన్ లో వచ్చేసి క్యాన్వా బెస్ట్ అని చెప్పొచ్చు. సో వీడియోస్కి వచ్చేసి ఎవరైతే ఛానల్ ని కొత్తగా క్రియేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చాను కదా. ప్రీవియస్ గా కొన్ని వీడియోస్ అయితే రెడీ చేసుకొని తర్వాత మీరు రెగ్యులర్ గా పోస్ట్ చేస్తూ ఉండండి. కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేయండి. అప్పుడు ఛానల్ గ్రోత్ అనేది చాలా ఫాస్ట్ గా ఉంటుంది. నాకైతే 10K సబ్స్క్రైబర్స్ రావడానికి ఇంత టైం పట్టింది. దీనికి మెయిన్ రీజన్ నేను కంటిన్యూస్ గా వీడియోస్ పెట్టకపోవడమే. సో ఇప్పటి నుంచి అయితే వీడియోస్ కంటిన్యూస్ గా పెట్టాలని చెప్పేసి అనుకుంటున్నాను. మీకు చెప్తున్నాను కదా పెట్టాలని చెప్పేసి. సో నేను కూడా ట్రై చేస్తాను కంటిన్యూగా వీడియోస్ పెట్టడానికి. ఎవరైతే ఛానల్ ని కొత్తగా చూస్తున్నారో ఒకవేళ మన ఛానల్ లో ఉన్న వీడియోస్ అన్ని కూడా ఒకసారి చెక్ చేయండి. మీకు ఒకవేళ ఇన్ఫర్మేషన్ అంతా యూస్ఫుల్ అవుతుంది అనిపిస్తే ఛానల్ ని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఎవరికైతే మన ఛానల్ ఆల్రెడీ తెలుసో మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి మీరు కూడా సపోర్ట్ చేయండి. వీడియో లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.